ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళావు? మనసు కొంచెం అదోలా ఉంటే గుడికి వెళ్ళొచ్చాను. ఎవరు నిన్నేమన్నా నువ్వేం పట్టించుకోవద్దు, సరేనా? నేనంటే నీకు చాలా ఇష్టం కదా బావా. అందులో నీకు అనుమానం ఏమన్నా ఉందా? నా గురించి నువ్వు ఇంట్లో వాళ్ళతో కూడా పోట్లాడతావు కదా. ఎప్పుడు నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుందామని. ఈ సమయంలో నీ అండ నాకు చాలా అవసరం బావా. నువ్వు ఏ తప్పు చెయ్యో, అందుకే నేనెప్పుడు నీకు అండగా ఉంటాను. విగ్రహం మారిపోయిన విషయం బావతో చెప్పడానికి ఇదే సరైన సమయం. నువ్వెలాంటి పొరపాటు కూడా చెయ్యవని నేనెందుకు నమ్ముతానంటే, సౌమ్యని కాపాడుకోవడానికి డూప్లికేట్ విగ్రహం ఇచ్చావు. నువ్వెక్కడ ఒరిజినల్ విగ్రహం ఇచ్చేస్తావో అని మొదట్లో నేను చాలా కంగారు పడిపోయాను. నువ్వు కావాలని గాని పొరపాటును గాని అసలైన విగ్రహం ఇచ్చుంటే ఈ పాటికి మన మధ్య ఎన్ని గొడవలు వచ్చుండేవు. మన కులదైవమైన అమ్మవారిని నువ్వు దొంగల పాలు చేసుంటే నేను నిన్ను ఎప్పటికీ సహించేవాణ్ణి కాదు, క్షమించేవాణ్ణి కాదు. నువ్వు అసలైన విగ్రహం ఇచ్చి తప్పు చేసుంటే నేను నీకసలు సపోర్టుగా నిలబడుండేవాణ్ణే కాదు. అలాంటిదేమీ జరగలేదు కాబట్టి హ్యాపీ. అవును, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకున్నాను. ఎంతో ఆశతో నీ దగ్గరకు వచ్చాను, కానీ నీ మాటలు విన్నాక నా గొంతు మూగబోయింది. ఏం ఆలోచిస్తున్నావు అని? ఏం లేదు బావా. సరే పద. నువ్వెళ్ళు, నేను వస్తాను. ఇప్పుడు ఇంకా బావతో నేను నిజం చెప్పలేను. విగ్రహం విషయంలో బావ మొదటి నుంచి రిస్క్ అనే చెప్తున్నాడు. నేనే వినిపించుకోలేదు. సుజాత, నేను బయటికి వెళ్ళొస్తాను. సుజాత, ఏం ఆలోచిస్తున్నావు? నిన్న అవనికి జరిగిన దాని గురించేనా? అవునండి, అవని అంత పరధ్యానంగా ఎప్పుడూ లేదు. నేను సమయానికి చూడకపోయింటే ఏమై ఉండేది? అవనిది మంచి మనసే. ఏదో ఒక రూపంలో ఆపద నుంచి బయటపడేంత దైవానుగ్రహం తనకుంది. పదే పదే అదే తలుచుకుంటూ బాధపడకు. ఎలాంటి దాపరికాలు లేకుండా ఏ విషయమైనా నాతో చెప్పుకుంటుంది. నిన్న మాత్రం నాతో ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎందుకింత దిగులు పడతావు? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్తుందేమో. అక్కా, అక్కా, అవని, ఏమైందవని? అక్కా. ఏమైందవని? నీ గురించే మీ అక్క ఆలోచిస్తుంది. ఏం జరిగిందో చెప్పవని. నా వలన చాలా పెద్ద తప్పు జరిగిపోయిందక్క. నా చేతులతో నేను అమ్మవారిని బయటికి దాటించేశాను. అది డూప్లికేట్ది కదా, దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు? అది నేను తయారు చేయించింది కాదు. పూజ గదిలో నిత్యం పూజలందుకున్న అసలైన అమ్మవారు. ఏమంటున్నావు అవని? పూజ గదిలో ఉన్నట్టే కంసాల దగ్గర చేయించిన విగ్రహాన్ని చూపించావు కదా,
మరి ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? ఎలా మారిపోయిందో ఎవరు మార్చారో తెలియదు కానీ విగ్రహం అయితే మారిపోయిందక్క. ఈ విషయం నీకెలా తెలుసు? నిన్న గుడిలో తెలిసింది. అమ్మవారు మీ ఇంటి నుంచి బయటికి తరలిపోయింది. మహిమలు, శక్తులు, చరిత్ర కలిగిన విగ్రహం ఇంటి బయట. రూపం తప్ప ఎలాంటి శక్తులు లేని విగ్రహం ఇంటి లోపల. అది రూపానికే మీ అమ్మవారు, వారసత్వంగా వస్తున్న అమ్మవారు కాదు. అందుకే నేను ఆ మంత్రగాడి దగ్గరకు విగ్రహం తీసుకుని వెళ్తున్నప్పుడు నా గుండె బరువైపోయింది. అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. ఏదో శక్తి నన్ను నిలవరిస్తున్నట్టు అయింది. అయినా సరే ఆ సమయంలో నేను గుర్తించలేకపోయాను. ఆ విగ్రహం మహిమ వలనే ఆ కాలరుద్ర అనే మాంత్రికుడు చచ్చిపోయాడు. అమ్మవారు నన్ను క్షమించి వాడిని శిక్షించింది. అయితే విగ్రహాలు మారడంలో ఆ కాలరుద్రగాడు ఏదో మాయ చేసుంటాడు, అందుకే చచ్చాడు. అంతా నా వల్లే జరిగింది, నా వల్లే అవని, ఆగు. నువ్వు న్యాయంగానే ఆలోచించావు, ధర్మంగానే చేశావు. ఎవరో చేసిన పొరపాటుకి నువ్వెందుకు శిక్షించుకుంటావు? అస్సలైన అమ్మవారు తరలిపోవడం వల్ల అత్తయ్య మావయ్యలు హెచ్చరించినట్టు ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు మొదలైపోయాయి బావా. కావ్య అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. పంట నష్టం జరిగిందని ఊరు నుంచి రైతులు వచ్చేశారు. ఎప్పుడు సంతోషాలను పంచుకునే రైతులు ఎన్నో సంవత్సరాల తర్వాత సమస్యలను పంచుకునే దుస్థితి రావడం చూసి అత్తయ్య మావయ్యలకు ఏమై ఉంటుందా అని దిగులు పట్టుకుంది. జరుగుతున్న అనర్థాలన్నింటికీ కారణం అమ్మవారి విగ్రహం ఇంట్లో లేకపోవడం అని బావతో కూడా నిజం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అవని, శ్రీకర్కి చెప్పేయడం మంచిది. చెప్తే బావకి నాకు మధ్య గొడవలొచ్చే పరిస్థితి కనిపిస్తుంది బావా. నువ్వు మా జీవితంలో పెద్ద సమస్య తీర్చావు. చివరికి నీ జీవితం ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడ్డానికి నువ్వేం చేస్తావో చెయ్యి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో తీసుకో. మేం నీకు సహాయంగా ఉంటాం. అవునవని, మా ప్రాణాలకి తెగించి ఏం చేయడానికైనా మేము సిద్ధం. మనం ఏం చేయాలన్నా అసలైన విగ్రహం ఎంత దూరం వెళ్ళిందో తెలియాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.